17 నెలల క్రితము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పి ఈసారి వడ్ల పంట గత నెల రోజుల క్రితం నుండి భారతీయ జనతా పార్టీ వడ్ల కోతలు ప్రారంభమైనాయి. మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు త్వరగా స్టార్ట్ చేయాలని చెప్తే సరైన సమయంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయక గత 10 రోజుల నుండి 2 వారాల నుండి తెలంగాణలో అకాల వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న ఇందూరు నగరంలో పెద్ద ఎత్తున గాల్పు దుమానంతో వర్షం కూడా పడ్డది. ఐక్యూపీ సెంటర్లలో ఈ ప్రొక్యూర్మెంట్ చేసే సెంటర్లు ఇక్కడికి వస్తే రైతుల పరిస్థితి దీనాతి దీనం. సుమారు 10 నుంచి 12 రోజుల క్రితం వచ్చిన వడ్లు అనేక కారణాల వల్ల జోకకపోవడం, లారీలు ఉండయి, బార్దాను ఇయ్యరు, బార్దాను ఉండదు, సరిగ్గా సుతిలి ఉండదు, జోకే వాళ్ళు హమాలీలు ఉండరు. కేంద్ర ప్రభుత్వం మాత్రము సుతిలితో సహా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా కమిషన్ ఇస్తుంది. ఇవన్నీ ఇస్తూ కమిషన్ కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న పనికి. అయినా కానీ మొత్తము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లమయమైందో ఈ రైతుల వడ్ల సేకరణలో కూడా కమిషన్లే ఎంటర్ అయిన ఇంట్లో. ఎందుకంటే లారీలోడు వాడికి పైసలు ఇస్తే ముందు వస్తాడట, ఎవరికి పైసలు ఇస్తారు వాళ్ళకు. అంటే ప్రభుత్వము ఆ లారీ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని వీడు రైతుల దగ్గరకు వస్తూ ఉన్నాడు. హమాలీలు సరిగ్గా ఉండరు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 40% కూడా ప్రొక్యూర్మెంట్ సేకరణ చేయలేదు. రైస్ మిల్లలో స్థలం లేదు, రైస్ మిల్లలో తీసుకోరు. ఇవన్నీ కూడా వట్టి మాటలు. మీరు గ్రామాలలోనే రైతులకు చాలా చోట్ల వాళ్లకు ట్రాక్టర్లు ఉన్నాయి. ముందు మీరు వడ్ల సేకరణ చేసి ప్రొక్యూర్ చేసుకొని మీకు అక్కడ అనుకూలమైన స్థలంలో, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి అనేక, ఇప్పుడు మీరు రైతు వేదికలు ఉన్నాయి గ్రామాలలో, స్కూళ్ళు ఉంటాయి, షెడ్లు ఉంటాయి. అక్కడ ముందైతే మీరు ప్రొక్యూర్ చేసుకోండి. ఆ తర్వాత రైస్ మిల్లలకు డిస్పాచ్ చేయండి, రైస్ మిల్లలకు తర్వాత డిస్పాచ్ చేయండి. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కేవలం డాంబికంగా మీరు ఇస్తున్న రైతుకు ఏది కూడా ఇప్పటి వరకు న్యాయం చేయలే. రైతు రుణమాఫీ మొత్తం చేయలే. రైతు భరోసా ఇప్పటి వరకు కూడా 25% ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా యోజన 10 సంవత్సరాల నుండి ఇంప్లిమెంట్ చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి 1.5 year నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫసల్ బీమా యోజన చేయదు. అరే ఫసల్ బీమా యోజన చేస్తే రైతులకు పంట నష్టం ఏదైతే ఉందో పెట్టుబడి అన్నా కానీ వస్తుంది కదా. రైతుల గోస తింటా ఉన్నారు. రైతు గోస ఎవరైతే ఏ ప్రభుత్వంకు ఆ శాపనార్థాలు తలుగుతాయో ఆ ప్రభుత్వము నిలబడదు. రైతులు ఇక్కడ సస్తా ఉన్నారు, ఎవడు పట్టించుకుంటూ లేడు. వడ్ల పరిస్థితి ఘోరాతి ఘోరం. ఆ నీళ్ళు వర్షంతో మొత్తం కొట్టుకుపోయి డ్రైనేజ్లో పడిపోయినాయి చాలా మట్టుకు. 10 రోజుల నుంచి పాపము గ్రామాలకు వెళ్ళి వస్తున్నారు, ఎదురు చూసి కాంటకు పెడతారేమో అనుకోని ఆ రోజు పెట్టకుండా మళ్ళీ రాత్రి ప్రయాణం మళ్ళీ రావడం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సౌలతులు. ఇవి సిగ్గుశరం ఉండాలా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, మనం బాగుంటాం, తినడానికి తిండి దొరుకుతుంది. గొప్పలు చెప్తారు, 500 రూపాయలు బోనస్ ఇస్తారు అని జోకుంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పటికైనా కానీ అకాల వర్షాలు పడతా ఉన్నాయి. రాబోయే 2-3 రోజులలో మీరు త్వరగా వడ్ల ప్రొక్యూర్మెంట్ చేసి
రైతులకు గోస పడుతున్న దానికి వారికి ఇప్పటికైనా కానీ మీరు వడ్ల